మరో రెండు దేశాలు మేము కూడా యుద్ధం చేసుకోబోతున్నాం అంటూ కూడా కవ్వింపు చర్యలకి పాల్పడుతున్నాయి. నార్త్ కొరియా అలాగే సౌత్ కొరియా. సో రీసెంట్ గా సైనిక దళాలతో విన్యాసాలు చేసే ప్రయత్నాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే సౌత్ కొరియా సైడ్ జపాన్ అలాగే అమెరికా ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌక ఇప్పటికీ అక్కడికి చేరుకుందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే రీసెంట్ గా దక్షిణ కొరియా, సౌత్ కొరియా, అమెరికా అలాగే జపాన్ తో కలిసి కొన్ని సైనిక విన్యాసాలు చేసింది, కొన్ని రాకెట్స్ ని లాంచ్ చేసింది, క్షిపణుల్ని ప్రయోగించిందంటూ కూడా చెప్తా ఉన్నారు తమ దేశంలోనే. అయితే ఆ కవ్వింపు చర్యలకు వెంటనే రెస్పాండ్ అయింది నార్త్ కొరియా. నార్త్ కొరియా అధ్యక్షుడు ఎవరో మీ అందరికీ బాగా తెలుసు, కిమ్. ఇతని గురించి మనం చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా అత్యంత రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే ఇది కిమ్ మాత్రమే. ఇంకా ఇతర దేశాలు ఇంకా కాల్పులు విరమణకు లేదంటే శాంతి చర్చలకు కూర్చుంటారు, కానీ కిమ్ అలాంటోడు కాదు, చెప్పి కొట్టేస్తాడు అన్నట్టుగా మనం కిమ్ కి చాలా ఎలివేషన్స్ ఇచ్చాం, చాలా వరకు కూడా కిమ్ గురించి మాట్లాడుకున్నాం. అయితే వెంటనే రెస్పాండ్ అయిన కిమ్ నార్త్ కొరియా. అయితే వాళ్ళ క్యాపిటల్ ఎక్కడైతే వాళ్ళ క్యాపిటల్ ఉందో రాజధాని ప్యాంగ్యాంగ్ అనే ఒక ప్రదేశంలో కొన్ని రాకెట్స్ ని కూడా లాంచ్ చేశారు, బాలిస్టిక్ మిసైల్స్ ని లాంచ్ చేశారు తమ దేశం పైన. సో అవన్నీ కూడా గాల్లో చక్కర్లు కొడుతూ కూడా తిరిగాయి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా దక్షిణ కొరియాకి సంబంధించిన మీడియా కానీ దక్షిణ కొరియాకి సంబంధించిన రక్షణ దళం కానీ వీళ్ళు వెల్లడించడం జరిగింది రీసెంట్ గా. మనం కొన్ని రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం, కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాం, కొన్ని గంటల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల గురించి మాట్లాడుకోవాలంటే రష్యా, ఉక్రెయిన్, అలాగే ఇజ్రాయెల్, పాలిస్తీన్, అలాగే హెజ్బుల్లా, హమాస్. కొన్ని నెలల్లో చూసుకుంటే భారత్, పాకిస్తాన్ పైన భారత్ చేసిన యుద్ధాన్ని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి మన భారతదేశం తెలివిగా బుద్ధి చెప్పింది, ఎక్కడ కొట్టాలో అక్కడ సరిగ్గా కొట్టింది. ఈరోజు భారత్ ని కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోయారు పాకిస్తాన్. కొన్ని లెటర్స్ మీద లెటర్స్ రాస్తున్నారు, సింధు నది జలాల్ని వదలాలని చెప్పేసి. అంటే తెలివితో దెబ్బ కొట్టింది. వాళ్ళకన్నా మనం బలంగా ఉన్నాం. మన దగ్గర వాళ్ళకన్నా ఎక్కువగా ఆయుధ దళాలు ఉన్నాయి, త్రివిధ దళాలు ఉన్నాయి. అయినా కానీ ప్రాణ నష్టం కలగకూడదు, సివిలియన్స్ చనిపోకూడదు అని చెప్పి భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి దేశం కూడా మెచ్చుకుంటుంది. ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్, ఇరాన్ దేశం యుద్ధం చేసుకుంటున్నారో వాళ్ళు కూడా భారత్ చేసిన యుద్ధ వైఖరిని వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. అలాగే కొన్ని గంటల వ్యవధిలోనే అని చెప్తున్నా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఏ రకంగా ఇరాన్ పైన అటాక్ చేస్తుందో కొన్ని రోజుల నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు ఆ యుద్ధం 8వ రోజుకు చేరుకుంది. ఒకరిపైన ఒకరు క్షిపణులతో, డ్రోన్లతో, బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేసుకుంటూ ఉన్నారు. అణుస్థావరాలపైన ముఖ్యంగా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఖమేనీని చంపేస్తా ఉంటూ కూడా ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. దానికి అమెరికా కూడా సపోర్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నాను. ఒక పక్క అమెరికా డబుల్ గేమ్ ఆడుతుంది. ఈ విషయం మీకు తెలిస్తే కనుక మాకు కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ట్రంప్ అనేవాడు ఒక జోకర్, డబుల్ గేమ్ ఆడుతున్నాడు. రష్యాకి ఉక్రెయిన్ కి జరిగిన దగ్గర కూడా ట్రంప్ ఒక జోకర్ లా వ్యవహరించి, ఒక బ్రోకర్ లా వ్యవహరించి మధ్యలో దూరి చివాట్లు తిని వెనక్కి వెళ్ళిపోయాడు. రీసెంట్ గా పహల్గామ్ కి భారత్ కి జరిగిన యుద్ధ నేపథ్యంలో కూడా నేనే కాల్పులు విరమణకి కారణం, శాంతి చర్చల గురించి జరిపించుకుంది నేనే అని చెప్పుకుని ఎన్ని రోజులు డబ్బా కొట్టుకున్న ట్రంప్ రీసెంట్ గా నేను జస్ట్ మాట్లాడాను మాత్రం అని చెప్పారు. అలాగే మన మోదీ గారు కూడా ఆయన స్వయంగా చెప్పేశారు, పాకిస్తాన్ కి సంబంధించిన ఎంబసీ డిపార్ట్మెంట్స్ మాకు తరచుగా కాల్ చేస్తా ఉన్నాయి. సో మేమే వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడాం కాల్పుల విరమణకి, శాంతి చర్చలకు. ట్రంప్ గాడు ఆవిడ వాడి మధ్యలోకి వచ్చి వాడేదో బ్రోకరేజన్ చేశాడు, వాడికి ఏదో నోబెల్ శాంతి ప్రైజ్ కావాలని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఆయనకి ఇచ్చి పడేశారు. అలాగే ఈ జపాన్ కి, అమెరికాకి, ఈ దక్షిణ కొరియా, ఈ దేశాలు కూడా నార్త్ కొరియా పైన త్వరలో యుద్ధం ప్రకటించబోతున్నాయా? మీరేమనుకుంటున్నారనే విషయాన్ని కూడా మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకవేళ ఆ యుద్ధం కనుక వస్తే ఎవరు విన్ అవుతారు, ఎవరు ఆ యుద్ధంలో ఇతర దేశాలని సాధించగలుగుతారు? మీరు చెప్పొచ్చు జపాన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అమెరికా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళకి ఇప్పటికే అమెరికాకి సంబంధించిన
త్రివిధ దళాలు కూడా పూర్తిగా సౌత్ కొరియాకి సహకరిస్తున్నాయి. కాబట్టి పూర్తిగా ఆ దక్షిణ కొరియా మాక్సిమం యుద్ధంలో గెలుపొందే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళ ఎదురున్న శత్రువు మూర్ఖుడు. కిమ్ కాల్పుల విరమణకి కూర్చోడు, శాంతి చర్చలకు కూర్చోడు, తెలివితేటలతో కొడతాడు, దొంగ దెబ్బలు కొడతాడు, సరిగ్గా కొడతాడు. సో ఈ యుద్ధం కనుక వస్తే చాలా ప్రపంచంలో తీవ్ర నష్టాలని చూసే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి నేను పూర్తిగా మరిన్ని విషయాలు కూడా చెప్పించే అవకాశం చేస్తా. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరింది. ఓవైపు హమాస్, హెజ్బుల్లా, హూతులతో పోరాడుతూనే పెద్ద దేశం ఇరాన్ తోని తలబడుతుంది ఇజ్రాయెల్. ఇది ఓ విధంగా ప్రపంచ సంక్షోభమే. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం రావణ కాష్టంలా 3.5 ఏళ్లుగా రగులుతూనే ఉంది. అణుబాంబు ప్రయోగం, హెచ్చరికలు, క్షిపణి దాడులు ముగిసిపోయాయి. ఇప్పుడు ఒక దేశం పైకి మరో దేశం మిడతల దండు లాంటి డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నారు. ఈ యుద్ధం ఎప్పుడు పేలే అవకాశం ఉందో అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ వస్తే మాత్రం ఒక అగ్నిపర్వతం లాంటిది అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఇలాంటి సమయంలో మరో పెను ప్రమాదం ముంచుకొస్తుందా అనిపిస్తుంది. ఇరాన్ రష్యా కంటే చాలా ప్రమాదకరమైన దేశం. ఇందులో భాగం కానుందా అనే ఆలోచనలు కూడా చేస్తా ఉన్నారు. చాలా మంది భయాందోళనకు కూడా గురవుతున్నారు. పైకి ప్రజాస్వామ్య దేశాలుగా కనిపించే ఇరాన్, రష్యా ఎంత యుద్ధమైన కాస్త సంయానం పాటించగలవు. అయితే ఈ మాత్రం నిబ్బరం లేని దేశం ఉత్తర కొరియా. దీనికి కారణం దాని అధినేత నియాంత్ కిమ్ జాంగ్ ఉన్. కిమ్ కి తిక్కరేగితే ఎంతటి పనైనా చేస్తాడు. అతడు ఎంత చెబితే అంత, కాబట్టి అతడిని అడ్డుకునేవారు లేరు. కాబట్టి ఖచ్చితంగా ఎవరి మాట వినడు. అలాగే ఇంతకీ అసలు ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే పూర్తిగా ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తలు చాలా ఉన్నట్లు ఉత్తర కొరియా ఉద్రిక్తలను రెచ్చగొట్టే చర్యకు దిగింది. పలు రాకెట్ లాంచర్లతో గురువారం 10 రాకెట్లను ప్రయోగించింది. ఈ విషయాన్ని దాని దాయిది దక్షిణ కొరియా ప్రకటించింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి ఉత్తర దిశగా వీటిని ప్రయోగించింది. ఇదంతా ఎందుకు చేస్తున్నది అంటే, బుధవారం దక్షిణ కొరియా అమెరికా, జపాన్లతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించింది. షార్ట్ రేంజ్ ఆయుధాలతో ప్రయోగించడంతో ఉత్తర కొరియాకు అనుమానం వచ్చింది. అంతేగాక తోక తొక్కిన తాచుల క్షిపణి ప్రయోగాలు కూడా ఉత్తర కొరియా దిగింది. అలాగే దక్షిణ కొరియా, జపాన్ లో గణనీయమైన సంఖ్యలో అమెరికా సైనికులు ఉన్నారు. ఉత్తర కొరియాను బూచిగా చూపుతూ 28,500 మంది సైనికులు దక్షిణ కొరియాలో ఉంచింది. అలాగే ఇక జపాన్ లో అమెరికా త్రివిధ దళాలతో పెద్ద దళం ఉంది. ఇదంతా ప్రాంతీయ భద్రత, ఉత్తర కొరియా నుంచి తలెత్తే ముప్పును నివారించడానికి అని చెప్తుంది. అమెరికా ఈ 2 దేశాలతో కలిసి తరచూ సైనిక విన్యాసాలు కూడా చేస్తూ ఉంటుంది. సో గైస్, దక్షిణ కొరియాలో అలాగే జపాన్ లో అమెరికాకి సంబంధించిన సైనికులు 28,500 మంది ఉన్నారంట. సైనిక విన్యాసాలు కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ 2 దేశాల మధ్య త్వరలోనే యుద్ధ నేపథ్యం మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. ఒకవేళ ఇది గనక జరిగితే ఏం జరుగుతుందో.